వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు. అది మేము రాజకీయం కోణంలో అది జరగకుండా చేయడం కోసం భ్రమలో పెట్టడానికి ఏదైనా మాట్లాడి ఉంటే డిఫరెంట్. కానీ ఆ రోజుకు ఈ రోజుకు అదే స్టాండ్. ఆ రోజు కూడా ఇదే చెప్పాం. ఇట్లే సమ్మె చేస్తూ చేస్తూ ఎంతకాలం అని ఇది ఉంటారు ఒకటి. ఇంకో పక్క ఇవి దీని మీద, ఈ ప్రోగ్రాం మీద, అంగన్వాడీ ప్రోగ్రాం మీద లక్షలాది మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు, మహిళలు డిపెండ్ అయి ఉన్నారు. కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళకిచ్చే ఫుడ్ కానీ, రేషన్ కానీ, రెగ్యులర్ సప్లైస్ కావాలి. మళ్ళీ మంత్ వచ్చింది, అది మొదలవుతుంది, దానికి అవసరమైన ఏర్పాట్లు జరగాలి. అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గవర్నమెంట్ ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయడము, లేక మిమ్మల్ని మీకు నచ్చజెప్పి చేయించడము, ఏదో ఒకటి చేయాలి. ఆ నచ్చజెప్పే ప్రయత్నమే ఇంతకాలం జరుగుతూ వచ్చింది. రెండవది, ఇన్ని రోజులుగా చేస్తున్న ఎవరో ఎక్కడైనా సొంతంగా వాళ్ళ అత్యుత్సాహంతో ఎక్కడైనా చేసిన రేరుగా జరిగినాయేమో కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏదో హెరాస్ చేయడమో, బెదిరించడమో, ఇంకోటి చేసింది అయితే లేదు ఇంతవరకు. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికి గుర్తుంది. ఆ అసహనంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు లేదు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే చూస్తుందేమో. ప్రభుత్వం ఏదైతే చాలా ప్రెస్టీజియస్ దీని కింద పెట్టుకుందో, పేద కుటుంబాలకు, పేద మహిళలకు, గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ, దానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం. దానికి తగిన ఏర్పాటు కూడా జరిగింది, అందరూ గమనించారు. ఈ ఒక్కటి చేయలేనిది ఎందుకు చేయలేమో కూడా చెప్పాం. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం, దయచేసి విరమించమని చెప్పాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. కానీ ఈరోజు చూసిన మెసేజ్ల్లో చూస్తే జైలుకైనా పోతాం, ఇంకా ఏదైనా చేస్తాం, కానీ దీన్ని అయితే మనం కొనసాగించాలి అని చెప్పడం. దీని వెనక మనకు జాతీయ పార్టీల మద్దతు ఉంది, వేరే రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి, వాటి బది కావాల్సిన అవసరం లేదనడం. అలాగే లాయర్లు కూడా వచ్చారు, లీగల్ కూడా ఫైట్ చేస్తామన్నాం. ఇవి 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 ఎక్కడికి తీసుకుపోవు. ఇంకా సమస్యను ప్రెసిపిటేట్ చేసి మీకు ఏదైతే ధీమా ఉందో దానివల్ల వీళ్ళు ఏదైతే ఇచ్చారో దాని మీద వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే జరుగుతాయి, జరక్క తప్పదు. ఎందుకనేది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇది మీరు ఎవరైతే డెలివరీ చేయాల్సిన సర్వీసెస్ ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోవాల్సినవి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవాలనే విషయం గమనించి ఈ రాజకీయ అజెండాకు బలి కావద్దు అని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేద్దామని ముందుకు వచ్చింది. ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, సేమ్ మున్సిపల్ ఉద్యోగులు కూడా అంతే. వాళ్లకు చెప్పాం, సాల్వ్ చేయగలిగినవి చేస్తాం. ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటే చేస్తామంటున్నాం. వాళ్లకు తెలుసు, మున్సిపల్ ఉద్యోగులు కూడా తెలుసు. ఇవి 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 ఎసెన్షియల్ సర్వీసెస్, ఇవి అత్యవసరమైనవి. ఎంటైర్ సివిక్ లైఫ్ను లేదా పేద కుటుంబాలను డిస్టర్బ్ చేసేవి. వాటిని ఎలాంటి భంగం కలిగినా ప్రభుత్వం బాధ్యత అవుతుంది. మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగడం బాగుంది. అసలు ఆ సమ్మె పోకుండా కొన్ని పరిష్కారం అయ్యేది కూడా చాలా వరకు వీళ్ళు పరిష్కారం చేసినవి, సమ్మెకు పోనవసరం లేకుండానే చేసినవి, చేస్తున్నవి కూడా. వీళ్ళందరూ కూడా అంతకుముందు సిఎస్ గారి దగ్గరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. రెగ్యులర్ ఇదైతే ఉంది ఇంటరాక్షన్. బట్ సహజంగానే శాలరీ పెరుగుతుంది మనం సమ్మె లేకపోతే అన్నందువల్ల వెళ్ళి ఉండొచ్చు. కానీ అది సాధ్యం కాదు. దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ఇబ్బందులు మేము చెప్పిన తర్వాత వాటిని అర్థం చేసుకొని చేస్తే బాగుండేది. ఈరోజు ఇంకోటి రౌండ్ టేబుల్ అని చూసాం. సహజంగానే తెలుగుదేశం మొత్తం అక్కడ చేరారు. వీళ్ళందరూ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఏదో ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలనుకునే వాళ్ళు. తప్పు కాదు, వాళ్ళకి ఇది ఉంటుంది. వీళ్ళది తప్పు కాదు. అది ఎన్నికల్లో రేపు ఎలాగూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు, అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఓటు వేస్తారు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ గవర్నమెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో, లేదా పేద ప్రజలకు అందించాల్సిన ఇది కానీ, లేదా మున్సిపల్ వర్కర్స్ విషయంలో అయితే పారిశుద్ధ్యం అంటే సివిక్ లైఫ్, పౌర జీవితానికి సంబంధించినంత వరకు ఎఫెక్ట్ అయ్యే రకంగా అది కంటిన్యూస్ చేయడం అయితే, దాన్ని రిజాల్వ్ చేయకుండా ప్రభుత్వం
ఊరకైతే ఉండలేదు. అది జరిగినప్పుడు సహజంగా అన్ని వైపులా నష్టం జరిగే ఇది ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పడం నా ఉద్దేశం. అది గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.